హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మామ్స్ టైనీ టేల్స్. అందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజు వీడియో అయితే యూఎస్లో మేము ఉంటున్న ఇల్లు చూపిస్తున్నాను. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు మై స్వీట్ హోమ్. నేను అయితే మీ అందరికీ ఈ చిన్న మ్యాట్ ద్వారా మీకు వెల్కమ్ చెప్తున్నాను. సో ఈ మ్యాట్కి ఒక స్టోరీ ఉంది. అదేంటంటే మా ఆయన మమ్మల్ని తీసుకురావడానికని ఇండియా వచ్చారన్నమాట యూఎస్ నుంచి. మేము యూఎస్కి వచ్చే లోపల ఆయన ఇంట్లో ఉండరు, మాతోనే ఉంటారు కాబట్టి ఇలా క్యూట్గా వెల్కమ్ ప్లాన్ చేశారంట. మ్యాట్ కొని మా కోసమని ఇలా వెల్కమ్ మ్యాట్ కొన్నారు. సో నాకైతే బాగా అనిపించింది. యూనో స్మాల్ థింగ్స్ మ్యాటర్స్ అంటారు కదా. ఎస్, దిస్ మ్యాటర్స్ అ లాట్ టు మీ. యా, సో ఇది ఏంటంటే ఎంట్రన్స్ అనమాట. డోర్ తీయగానే ఇలా ఉంటుంది. ఏంటంటే లెఫ్ట్ సైడ్ ఏంటంటే కిచెన్ హాల్, ఈ లెఫ్ట్ అంతా కిచెన్ హాల్ ఇచ్చాడు. అండ్ రైట్ సైడ్ వచ్చేసి బెడ్రూము, ఒక వాష్రూము అండ్ ఒక స్టోరేజ్ రూమ్ ఇచ్చారనమాట. అండ్ ఇక్కడ ఏంటంటే ఏమున్నా మనం అన్నీ లోపల పెట్టుకోవాలి. స్లిప్పర్సే కానీ ఏమున్నా కూడా అన్నీ లోపల పెట్టుకోవాలి. బయట అంటూ ఏం వదలడానికి లేదు. సో యూజువల్లీ స్లిప్పర్స్ అనేది ఇక్కడ పెట్టుకుంటాం అనమాట. బట్ వీడియో కోసం నేను లోపల పెట్టాను. అండ్ మెయిన్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఉంటే మా బాబు అంత మాట తీసేస్తున్నాడు. సో యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మేము లోపల పెట్టుకొని ట్రై చేస్తున్నాం. అండ్ దిస్ ఈస్ కిచెన్ ఏరియా. సో ఎంట్రన్స్ నుంచి లెఫ్ట్ తీసుకుంటే కిచెన్ హాల్ అనమాట. నాకు ఈ కిచెన్లో బాగా నచ్చింది ఏంటంటే స్టోరేజ్ అండి. అసలు ఆడవాళ్ళకే తెలుసు, ఎన్ని కబోర్డ్స్ ఉన్నా కూడా మనకు సరిపోదు. కబోర్డ్స్ ఎన్ని ఇచ్చినా కూడా ఏవో పెట్టేస్తూ ఉంటాం కదా. సో మెయిన్ పిల్లలు ఉన్నప్పుడు అయితే కంపల్సరీ కబోర్డ్స్ ఉండాలండి. లేదంటే మనం ఎంత లోపల పెడితేనే వాళ్ళు తీసేసి లాగేస్తారు. యాక్చువల్లీ కబోర్డ్స్ ఉన్నా కూడా వాడు మా బాబు తీసి లాగేస్తున్నాడు. సో కొనైతే బేబీ ప్రూఫ్ చేశాను. యా, ఈ ప్లేస్ ఉంది కదా, అదేంటంటే ఎంట్రన్స్, ఇందాక చూపించింది కదా ఎంట్రన్స్. అండ్ ఈ చిన్న చిన్న మొక్కలు కూడా మా ఆయన కొనేసి ఇలా డెకరేట్ చేశారు. యాక్చువల్లీ మేము రోజు వీడియో కాల్ మాట్లాడేవాళ్ళం అనమాట. బట్ ఇంకా వచ్చి 1 month ముందు మాట్లాడలేదు. జస్ట్ ఆడియో కాల్స్, లేదంటే మా బాబుని చూపించేవారు, ఆయన వీడియో ఆఫ్ చేసేవారు. సో ఫస్ట్ టైం ఇంట్లోకి రాగానే నాకే డౌట్ వచ్చింది, ఇదే నా ఇల్లు రోజు వీడియోలో చూపించేదని. బికాస్ అంత బాగా పెట్టారు, చిన్న చిన్న మొక్కలు కొని ఎన్నో డెకరేట్ చేశారు. యా, ఈ కబోర్డ్స్ అంతా ఏంటంటే నేను ఇండియా నుంచి ఎండ్రాయిలు, మా ఆయనకి అవన్నీ చాలా ఇష్టం, ఎండ్రాయిలు, ఎండి చేపలు అండ్ వడియాలు అవన్నీ తెచ్చుకున్నాం కదా, ఇవన్నీ ఇక్కడ పెట్టేసుకున్నాను. అండ్ కొన్ని ఎక్కువ వాడలేని సరుకులు, మిక్సీ అవన్నీ లోపల పెట్టేసాను అనమాట. అవి బయట ఉంటే అంత బాగా కనిపించట్లేదని. అండ్ ఇక్కడ ఏంటంటే రైస్ కుక్కర్ కూడా ఇండియా నుంచి తెచ్చుకున్నారు. బట్ ఇక్కడ చెప్పాను కదా ఓల్డ్స్ డిఫరెన్స్ అని. మనకేంటంటే హై వోల్టేజ్ అంట, యూఎస్లో తక్కువ వోల్టేజ్ అంట. సో దాంట్లో పెడుతుంటే 1 hour 2 hours అయినా కూడా సరిగ్గా రైస్ కుక్ అవ్వట్లేదు అనేసి ఇంకా దాన్ని కూడా ఒక మూల పెట్టేస్తాను అనమాట. అండ్ యా, ఈ దీని కిందే షింక్ ఇచ్చాడు అనమాట. అండ్ ఇక్కడ ఏంటంటే ఎక్కడ కిచెన్లో కానీ వాష్రూమ్లో కానీ 2 taps ఉంటున్నాయండి. ప్రతి దగ్గర హాట్ వాటర్, కోల్డ్ వాటర్ 2 వస్తున్నాయి. కిచెన్లో కూడా మనకి హాట్ వాటర్ వస్తుంది అనమాట. ఇది వచ్చేసి హాట్ వాటర్ ట్యాప్ అండ్ అది వచ్చేసి కోల్డ్ వాటర్ అనమాట. ఎక్కడంటే చాలా చల్లగా ఉంటుంది కదా. ఇప్పుడైతే సమ్మర్ అంట, ఓకే, బట్ వింటర్ వచ్చినప్పటికి చాలా చల్లగా ఉంటుంది కాబట్టి మేబీ దానికేమో అని అనుకుంటున్నాను నేను. అందుకే ఇక్కడ 2 కోల్డ్ అండ్ హాట్ వాటర్ కిచెన్కి ఇచ్చారేమో అని. ఇదంతా స్టోరేజ్ యూనిట్ అండి. ఇంక పక్కన చిన్న స్టోరేజ్, అక్కడ గరిట్లు అవన్నీ పెట్టుకున్నాను. ఇక్కడ ఏంటంటే పైప్ షింక్ కనెక్షన్ ఇచ్చారు. సో అక్కడ జస్ట్ నేను గార్బేజ్ కవర్స్ లాంటివి పెట్టుకున్నాను. ఇది వచ్చేసి ఏంటంటే డిష్ వాషర్. నేను ఇప్పటివరకు దాన్ని వాడలేదు. దాంట్లో ఏంటంటే ఎలా వాడాలో కూడా నాకు తెలియదు. మా ఆయన యూస్ చేస్తుంటారు, బట్ నాకు ఇంక అంత అవసరం రాలేదు. ఇద్దరమే కదా, పెద్ద గిన్నెలు కూడా ఏం లేవు దాంట్లో పెట్టి అంతా అని వాడలేదు. ఒకసారి వాడాలనుకుంటున్నాను. ఇలాగేదిగో మా బాబు లాగేస్తాననేసి ఇలా బేబీ ప్రూఫ్ చేసి పెట్టాను కొన్ని. అండ్ ఈ డిష్ వాషర్లో మెయిన్ ఏంటంటే నేను గిన్నెలు పెట్టేసుకున్నాను, అవి ఎక్కడ పెట్టడానికి ప్లేస్ లేదు. సో దాంట్లో కొన్ని యాక్చువల్లీ ఇవన్నీ నేను పెట్టలేదు, ఇవన్నీ ఎలా ఉన్నాయో మా ఆయన అన్నీ సర్దారనమాట. ఆయన ఉండేవారు కదా, 1 year ఉన్నారు కదా. సో ఇక్కడ కూడా సేమ్ ఏంటంటే డైలీ మనం కూరలోకి అందుబాటులో ఎక్కువ యూస్ చేసేవి ఉప్పులు, పప్పులు, తాలింపు ఇవన్నీ పొయ్యి పక్కనే ఒక స్టోరేజ్ ఇచ్చారు, అక్కడ పెట్టేసుకున్నాను అనమాట. యా, కిచెన్ అయితే ఇదండి. బాగా ఇచ్చాను నాకు స్టోర్. మెయిన్ దీంట్లో బాగా నచ్చింది స్టోరేజ్. అండ్ ఇక్కడ స్టవ్ కూడా మనకి లైట్ ఫ్యాన్ కూడా ఇచ్చారు స్టవ్కి. అంటే ఇది చిమ్నీ లాగా ఏమో. స్టవ్ పైన ఏంటంటే ఇలాగా, స్టవ్ పైన వచ్చేసి
లాండ్రీ ఐటమ్స్ లైక్ డిటర్జెంట్ ఇవన్నీ పెట్టేసుకున్నాము. ఇక్కడ కూడా టైడ్ దొరుకుతుంది, టైడే వాడుతున్నారు. ఇది వచ్చేసి లైట్ అనమాట, మనకి పొయ్యి పైన లైట్ ఇచ్చారు, మేబీ కుక్ చేసుకున్నప్పుడు బాగా కనిపిస్తుంది. అండ్ ఫ్యాన్ ఇచ్చారనమాట, ఏంటంటే పొగలు ఏమైనా వస్తే అది కొంచెం ఎవాపరేట్ అవుతాయి. ఇక్కడైతే చాలా కేర్ఫుల్గా ఉండాలి, ఏం వంట చేసిన పొగలు, మెయిన్ ఒడియాలు అయిపోయిన పొగలు వచ్చేస్తున్నాయి. ఫైర్ డిటెక్టర్ సౌండ్ చేసేస్తుంది, చపాతీలే కాల్చిన పొగ వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏదో చేశాను ఆ రోజు, నేను ఎప్పుడు చూడలేదు. వడియాలకి ఇది కూడా అండి, స్టవ్ ఉంది కదండి, మనకి గ్యాస్ లైటర్ అవసరం లేదు, జస్ట్ దాన్ని ఇలా టర్న్ చేస్తే ఆన్ అయిపోతుంది. తర్వాత మనం దాన్ని టెంపరేచర్తో ఆఫ్ చేసేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి ఇది ఓవెన్, ఇది వాళ్ళే ఇచ్చారు. సో దీన్ని అసలు వాడట్లేదు, అందుకే ఇక్కడ కూడా కొన్ని వెజల్స్ వాడి వంట సామాన్లు ఇక్కడ సర్దేశామన్నమాట. అండ్ ఈ ఓవెన్ వచ్చేసి మేము కొనుక్కున్నాము, ఇదైతే వాళ్ళు ఇవ్వలేదు. ఆ ఓవెన్ వాడడానికి చాలా పెద్దది, వాళ్ళు ఇచ్చింది ఏంటంటే ఓన్లీ గ్రిల్కి చాలా పెద్దది. సో ప్రతిసారి హీట్ చేసుకోవడానికి అంత పెద్దది వేస్ట్ కదా అనేసి మేము అది కాకుండా వేరే తీసుకున్నాము. అండ్ ఇది వచ్చి ఫ్రిడ్జ్ వాళ్ళే ఇచ్చారనమాట, డబల్ డోరు ఫ్రిడ్జ్ కూడా బాగుంది. ఏంటంటే మనం యూజువల్ ఇండియా నుంచి చాలా తెచ్చుకుంటాం కదా, పచ్చళ్ళని, కారం, ఇవన్నీ నేను తెచ్చుకున్నాను, అందరూ తెచ్చుకునేవే. సో అవన్నీ ఏంటంటే ఫ్రిడ్జ్లో పడతాయా లేదా అని అనుకున్నాను, కానీ ఆ పట్టేసి చాలా స్పేస్ కూడా ఉంది. బికాస్ బాబు ఉన్నాడు, పాలు వాడికి ఇక్కడ మనకులాగా లీటర్ ప్యాకెట్లు 6 లీటర్ ప్యాకెట్లు దొరకట్లేదు, ఏమున్నా 3 లీటర్స్ డబ్బాలు, సో ఇవి ఇలా ఉంటున్నాయి కాబట్టి వాటికన్నీ సరిపోతున్నాయి అనమాట. ఫ్రిడ్జ్ కూడా బాగా ఇచ్చాడు. సో ఇదన్నమాట కిచెన్ ఏరియా. ఇదంటే హాల్, ఇంకా కిచెన్ హాల్ ఓపెన్ కిచెన్ లాగా అటాచ్డ్ అనమాట, వేరేగా లేదు. హాల్ అయితే ఇలా ఉంది. అండ్ ఇక్కడ ఏంటంటే ప్రతి వస్తువు మేమే తీసుకున్నాం దీంట్లో. ఓన్లీ అక్కడ కనిపిస్తుంది కదా, జూమ్ చేస్తే అదొకటి ఏంటంటే రూమ్ హీటర్ కమ్ ఏసీ అంట. ఎండాకాలంలో మనం దాన్ని ఏసీగా వాడుకోవచ్చు, చలికాలంలో దాన్ని హీటర్గా వాడుకోవచ్చు అంట. సో 2 in 1 అలాగా. అండ్ ఈ సోఫా అయితే మేము అమెజాన్లో ఆర్డర్ పెట్టాము. ఇది వాటర్ డిస్పెన్సర్ అమెజాన్లో ఆర్డర్ పెట్టామన్నమాట. మనకి ఇక్కడ ఏంటంటే ఏది వచ్చి అసెంబుల్ చేయరండి, దానికి కూడా మనీ తీసుకుంటారు ఎక్స్ట్రా. తీసుకుంటారో నాకు తెలియదు, అసెంబుల్ చేయలేదు. చిన్న బాక్స్లో వచ్చింది ఈ సోఫా అంతా, దాన్ని అసెంబుల్ చేసేటప్పటికి బాబాయ్ ఇంకా ఇంత కష్టమా అనిపించింది. అక్కడ మాన్యువల్ ఇచ్చారు, ఆ మాన్యువల్ ఏమో సరిగ్గా అర్థం కాదు, ఆ నట్స్ ఏవి అవేవి అవి. మళ్ళీ రిటర్న్ ఆప్షన్ కూడా ఇక్కడ ఎలా అంటే మనం రిటర్న్ పెడితే ఇక్కడికి వచ్చి తీసుకోరు, ఇక్కడికి వచ్చి తీసుకోవాలంటే మళ్ళీ దానికి ఛార్జ్ చేస్తారు. సో దగ్గర ఉన్న యూపీఎస్ స్టోర్ కానీ అమెజాన్ స్టోర్ కొన్ని అక్కడికి వెళ్ళి మనమే వేయాలి. లేదు అంటే మనం రిటర్న్ పెడితే వాళ్ళు రావాలి అనుకుంటే దాన్ని కూడా ఛార్జ్ చేస్తారనమాట. ఇంత సోఫా చిన్న ఒక చిన్న బాక్స్లో పెట్టించారండి. అవన్నీ డిస్మాంటిల్ చేసేసి 4 పీసులు, మొత్తం ఇది 1 2 3 5 6 పీసెస్ ఎన్నో వచ్చినాయి అనమాట. అవన్నీ కష్టపడి సర్దుకున్నాము. అంటే బాబు ఉన్నాడు కదా, మేము ఒకటి పెడితే వాడు ఒకటి లాగేసేవాడు, చాలా కష్టం అనిపించింది. ఇదేంటంటే చెప్పాను కదా, దీన్ని మనం ఏసీగా కూడా యూస్ చేయొచ్చు అండ్ హీటర్లా కూడా యూస్ చేయొచ్చు. ఇదేంటంటే హాల్కి బెడ్రూమ్కి కనెక్ట్ అయ్యి ఉందనమాట. ఇలా పొడుగ్గా ఉంది కదా, అదేంటంటే బెడ్రూమ్లోకి వెళ్తుంది. సో మనం ఇక్కడ ఆన్ చేస్తే టోటల్ హాల్ అండ్ బెడ్రూమ్ కూడా మనకి హీట్ అవుతుంది, లేదంటే చల్లబడుతుంది అనమాట మనం పెట్టుకునే టెంపరేచర్ బట్టి. అండ్ ఇక్కడ కంపల్సరీ స్ట్రోలర్ అండ్ కార్ సీట్ అయితే ఇంకా కంపల్సరీ. నేను అంటే కొన్ని వీడియోస్లో చూసి ఏంటి పిల్లల్ని కూడా ఎత్తుకోలేరా, ఇలా తీసుకెళ్తున్నారు అని అనుకున్నాను. బట్ తర్వాత తెలిసింది ఇక్కడ ఏంటంటే అది ఒక రూల్ అంట, కార్ సీట్ అన్నది కంపల్సరీ రూల్. టీవీ అయితే చాలా పెద్దదన్నమాట ఇది. అంటే ఫస్ట్లో ఆయన ఒక్కలే ఉండేవారు కాబట్టి బోర్ కొడుతుందని తీసుకున్నారు. అండ్ యూజువలీ జాబ్ చేసి ఇంటికి వచ్చాక దే నీడ్ సమ్ టైం రిలాక్స్ అవ్వడానికి. సో కొంచెం టైం పాస్ అవ్వడానికి టీవీ తీసుకున్నారు. అండ్ ఈ ప్లాంట్స్ ఇవన్నీ కూడా మేము వస్తున్నామని, ఈ ఫ్రేమ్స్ కూడా మేము వస్తామని తీసుకున్నారనమాట. కార్ సీట్, స్ట్రాలర్, ఇంకేమున్నా అన్నీ లోపల పెట్టుకోవాలండి. యాక్చువల్లీ మాకు ఇక్కడ బాల్కనీ కూడా లేదు, బాల్కనీలో పెడదామంటే. అండ్ ఇక్కడ ఇవేవో 2 స్టోరేజెస్ ఇచ్చారు, అది ఎందుకు ఇచ్చారో నాకు తెలీదు అక్కడ. బట్ నేనైతే నా బట్టలు పెట్టేసుకున్నాను.
మళ్ళీ ఇక్కడ అన్నమాట మా బాబు అవి తీసి లాగేస్తూ ఉన్నాడని ఇలాగ బేబీ ప్రూఫ్ క్లిప్ పెట్టేశానమాట. దే సేవ్ లాట్ ఆఫ్ టైం. అవి లేకపోతే నిజంగా చాలా కష్టం అని చెప్పి మనం పెడుతూ ఉంటాం, వాళ్ళు తీస్తూ ఉంటారు. ఇంకా ఒక పాయింట్ ఆఫ్ టైంకి మనకి ఇంకా ఏదో చేసుకుని అనిపించేస్తుంది. ఇది వచ్చేసి ఏంటంటే ఇది ఒక స్టోరేజ్ రూమ్ ఇచ్చాడు. అండ్ ఇక్కడ ఇంకో సైడ్ వస్తే వాష్రూమ్ అనమాట. ఇక్కడ ఏంటంటే మేము ఇంకా దీన్ని ఇంకా లాండ్రీ రూమ్ లాగా యూజ్ చేస్తాం. అంటే లాండ్రీ రూమ్ అంటే యూజ్ చేసిన బట్టలు అన్నీ ఇక్కడ వేసేసి వాష్ చేయాల్సిన బట్టలు అన్నీ ఇక్కడ పెట్టేస్తున్నాం. ఇంకా షూస్ కూడా మా బాబు ఇంకా షూస్ అంతమాట లాగేస్తున్నాడు కదా బయట పెడుతుంటేనే ఇక్కడ పెడుతున్నాం అనమాట. ఇదొక స్టోరేజ్ రూమ్ కింద ఇచ్చారు. ఇది అయిపోగానే రైట్ సైడ్ వాష్రూమ్, లెఫ్ట్ సైడ్ ఏమో బెడ్రూమ్ అనమాట. వాష్రూమ్ అయితే ఇది. వాష్రూమ్లో కూడా ఏమి ఇవ్వలేదంటండి, జస్ట్ స్టోరేజ్ కూడా తక్కువనే ఉంది. సోప్ పెట్టుకోవడానికి కానీ షాంపూస్ పెట్టుకోవడానికి కానీ ఇవేమీ లేకపోతే ఇవన్నీ ఆయనే అమెజాన్ నుంచి ఆర్డర్ పెట్టారంట. ఇంకా మాప్ అన్నీ కూడా వాష్రూమ్లో పెట్టేసుకుంటున్నాము. అవి బయట పెడితే అంత బాగా అనిపించవు కదా, యూజువల్లీ వాష్రూమ్లో పెట్టిన మరి బయట వాడంటే చిరాకు. బట్ ఇక్కడ తప్పట్లేదు, వాట్ ఎవర్ అవన్నీ ఇంకా వాష్రూమ్లో పెట్టేస్తున్నాం. చెప్పాను కదా ఇక్కడ కూడా 2 ట్యాప్స్, ఒకటి అంటే హాట్ వాటర్, ఇంకోటి వచ్చేసి కోల్డ్ వాటర్కి. ఇది టబ్లా ఇచ్చాడు ఇక్కడ. ఇంకా టబ్ ఇచ్చాడు వాష్రూమ్లో. అండ్ ఇవన్నీ సోప్ అన్నీ మా ఆయనే కొన్నారన్నమాట, సోప్స్ పెట్టుకోవడానికి. అక్కడ ఇచ్చారు కానీ దాంట్లో పెడితే జారిపోతుందేమో అన్నట్టుంది. ఇదేంటంటే వాష్రూమ్ ఆపోజిట్ బెడ్రూమ్లో చూపించడానికి పెద్ద ఏం లేదు. యాక్చువల్లీ బెడ్ కూడా తీసుకోలేదు అనమాట. బెడ్ తీసుకున్నాం, మ్యాట్రెస్ తీసుకున్నాం కానీ బెడ్ స్టాండ్ తీసుకోలేదు. అండ్ స్టోరేజ్ కూడా పెద్ద ఏం లేదండి బెడ్రూమ్లో. ఒక రూమ్ ఇచ్చాడు మనకి, రూమ్లో అదే బెడ్రూమ్లో ఒక చిన్న రూమ్ ఉందన్నమాట. దాంట్లో ఏంటంటే హ్యాంగర్స్ ఇచ్చాడు అంతే, కబోర్డ్స్లా లేవు. సో కొంచెం ఈ విషయంలో అయితే కొంచెం డిసప్పాయింటెడ్. అండ్ బెడ్రూమ్లో మనకి లైట్ ఫ్యాన్ కూడా ఇవ్వరంట, మా అపార్ట్మెంట్లో అయితే ఇవ్వలేదు. సో మళ్ళీ సపరేట్గా తీసుకోవాల్సి వచ్చింది. అండ్ బెడ్రూమ్లో మొత్తం ఫ్లోర్ అంతా మ్యాట్ అనమాట. సో అదండి ఈ నా చిన్న హౌస్ టూర్ వీడియో. మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మెయిన్ ఏంటంటే బ్యాచిలర్ అంటే అబ్బాయి, బ్యాచిలర్ అంటే ఇల్లు ఇలాగే ఉంటుంది అలా ఉంటుంది అనుకుంటాం కదా. నేను ఈ వీడియోలో ఏం చూపించాను ప్రతి ఒక్కటి ఆల్రెడీ నా కోసం ఆయన సెట్ చేసి పెట్టేశారు. సో నేను వచ్చి చేసిన మార్పులు ఏం లేవు, ఎక్కడున్నాయో అక్కడే పెట్టాను. సో బ్యాచిలర్స్ అంటే అందరూ అలాగే ఉంటారని కాదు, ఇలా కూడా ఉంటారు. సో మీకు మెయిన్ నా ఇల్లు అరేంజ్మెంట్ అన్నీ ఎలా నచ్చినాయో కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.